ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఏజే స్టైల్స్ గురించి. సరిగ్గా ఈ రోజున మన ఏజే స్టైల్స్ 9 ఏళ్ల క్రితం డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేసినారన్నమాట. అది కూడా రాయల్ రంబుల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. మన ఏజే స్టైల్స్ రాయల్ రంబుల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో డెబ్యూట్ చేసినారన్నమాట. అండ్ ప్రెజెంట్ అయితే మన ఏజే స్టైల్స్ ఇంజ్యూరీలో ఉన్నారు. అండ్ మళ్ళీ మనకి ఏజే స్టైల్స్ రాయల్ రంబుల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రిటర్న్ చేస్తారన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది కదా! రాయల్ రంబుల్ ప్రీమియం లైవ్ ఈవెంట్. ఆ రాయల్ రంబుల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఏజే స్టైల్స్ రిటర్న్ చేస్తారన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏజే స్టైల్స్ రాయల్ రంబుల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రిటర్న్ చేస్తారా? చేయరా? ఆ డెబ్యూట్ అనేది ఏజే స్టైల్స్ డెబ్యూట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూట్ అని చెప్పాలి. చాలామంది ఫ్యాన్స్ షాక్ అయిపోయినారన్నమాట. అండ్ ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రాయల్ రంబుల్‌లో మన రోమన్ రీన్స్ తన టైటిల్‌ని డిఫెండ్ చేసినారు. మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్‌లోనే మన రోమన్ రీన్స్ తన టైటిల్‌ని డిఫెండ్ చేసినారు. ఆ రాయల్ రంబుల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మన ఏజే స్టైల్స్ డెబ్యూట్ చేసినారన్నమాట. అండ్ ఆ టైంలో మన ట్రిపుల్ హెచ్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం న్యూ బ్లడ్ లైన్ గురించి. న్యూ బ్లడ్ లైన్ పైన ఒక షాకింగ్ రూమర్ అయితే వినిపిస్తుందన్నమాట. అదేందంటే మన న్యూ బ్లడ్ లైన్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ సోలో సికవా టీమ్ బ్లడ్ లైన్ అని పిలవదంట. ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్‌కి లీడర్ అంటే మన సోలో సికవా. అలాంటి సోలో సికవాని అంటే ఇప్పుడు సోలో సికవా టీమ్‌ని సోలో సికవా టీమ్ అని మన డబ్ల్యూడబ్ల్యూఈ మెన్షన్ చేయదంట. ఇప్పుడు ఉన్నట్టుండి డబ్ల్యూడబ్ల్యూఈ సోలో సికవా బ్లడ్ లైన్ అని ఎందుకు మెన్షన్ చేయదు? ఇప్పుడు మన సోలో సికవా అయితే తన పవర్‌ని కోల్పోయిండని జెప్పాలి. ఉలఫాల మాల ఉన్నప్పుడు మన సోలో సికవా చాలా చాలా పవర్‌ఫుల్‌గా ఉండే. అలాంటిది మన సోలో సికవా ఉలఫాల మాలను ఓడిపోయిండు. ఇప్పుడు ఉలఫాల మాలను ఓడిపోయిండంటే రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే. రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేస్తే వాళ్ళ టీమ్ మెంబర్స్ చేస్తారా? చెయ్యరు. అందుకనే మన సోలో సికవా ఆ టీమ్ నుండి వెళ్ళిపోవచ్చు. న్యూ బ్లడ్ లైన్ నుండి వెళ్ళిపోవచ్చు. అందుకని మనకి ఇలాంటి రూమర్ వస్తుంది కావచ్చు. ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్‌ని మన సోలో సికవా బ్లడ్ లైన్ అని పిలవదని. చూద్దాం. దీనిపైన క్లారిటీ రావాలంటే మనకి రేపటి స్మాక్‌డౌన్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి రేపటి స్మాక్‌డౌన్‌లో మన సోలో సికోవా రావచ్చు. అండ్ సోలో సికోవానైతే ప్రెజెంట్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. మేబీ సోలో సికోవా రావచ్చన్నమాట. మేబీ ఏదో ఒక ప్రోమో కట్ చేయొచ్చు. అండ్ దాని గురించి అడ్రెస్ ఇవ్వచ్చు. ఇప్పుడు సోలో సికోవా ఓడిపోయినారు కదా! దాని తర్వాత ఇప్పుడు ప్లాన్స్ ఏందనేది దాని గురించి మాట్లాడొచ్చన్నమాట. అండ్ అంతే కాకుండా మన తామా టోంగా ఒక ట్వీట్ అయితే చేసినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అంటే ఈ ట్వీట్‌లో మన తామా టోంగా ఏమన్నారంటే బ్లడ్ లైన్ ఇన్ అండ్ బ్లడ్ లైన్ ఔట్ అన్నట్టుగా తామా టోంగా ట్వీట్ చేసినారు. ఈ ట్వీట్‌కి అర్థం ఏమంటది? ఇప్పుడు ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. న్యూ బ్లడ్ లైన్‌లో ఏం జరుగుతదని. ప్రెజెంట్ రూమర్ ఏందంటే న్యూ బ్లడ్ లైన్‌ని అంటే మన సోలో సికోవా టీమ్ బ్లడ్ లైన్ అని మన డబ్ల్యూడబ్ల్యూఈ మెన్షన్ చేయదంట. అండ్ రేపటి స్మాక్‌డౌన్‌లో మనకి ఎల్ఏ నైట్ వర్సెస్ తామా టోంగా మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. అండ్ రేపటి స్మాక్‌డౌన్‌లో మన పాల్ హెమన్ కూడా రావచ్చన్నమాట. మన పాల్ హెమన్ ట్వీట్ అయితే చేసినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఫోటోని షేర్ చేసినారు. మన పాల్ హెమన్ మాట్లాడుతున్నట్టుగా ఫోటోనైతే షేర్ చేసినారు. అండ్ మన పాల్ హెమన్ కూడా రేపటి స్మాక్‌డౌన్‌లో కనిపించొచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ముస్తఫా అలీ గురించి. ప్రెజెంట్ మన ముస్తఫా అలీ డబ్ల్యూడబ్ల్యూలోనైతే లేరన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ ముస్తఫా అలీని రిలీజ్ చేసింది. ప్రెజెంట్ మన ముస్తఫా అలీ టీఎన్ఏతో సైన్ చేసినారన్నమాట. మల్టీ ఇయర్ కాంట్రాక్ట్‌ని సైన్ చేసినారు. అండ్ ఇప్పుడు టీఎన్ఏలో మన ముస్తఫా అలీ డెబ్యూట్ చేసినారంటే ప్రెజెంట్ ముస్తఫా అలీ డబ్ల్యూడబ్ల్యూలో కూడా రావచ్చన్నమాట. ఎందుకంటే టీఎన్ఏ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ టై అప్ అయింది. ఇప్పుడు టై అప్ అయినారంటే కంపల్సరీగా మన ముస్తఫా అలీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టీఎన్ఏ సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని. మేబీ అది రాయల్ రంబల్‌లో జరగొచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గోల్డ్‌బర్గ్ గురించి. గోల్డ్‌బర్గ్ నెక్స్ట్ వీక్ రాలో రిటర్న్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే ఉండే. బట్ ప్రెజెంట్ రూమర్ ఏమంటుందంటే మేబీ గోల్డ్‌బర్గ్ నెక్స్ట్ వీక్ రాలో రారంట. రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మేబీ గోల్డ్‌బర్గ్ నెక్స్ట్ వీక్ రాలో రారని. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ప్లాన్స్ చేస్తలేదన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి గోల్డ్‌బర్గ్ రిటర్న్ కోసం. బట్ మన గోల్డ్‌బర్గ్ ఈ సంవత్సరంలో కంపల్సరీగా రిటర్న్ చేస్తారు. రిటైర్మెంట్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారని గోల్డ్‌బర్గ్ ఇలాంటి రూమర్స్ అయితే ఎక్కువైపోయినాయి. ఇది రూమర్ అని కాదు. కంపల్సరీగా మన గోల్డ్‌బర్గ్ ఈ సంవత్సరంలో తన రిటైర్మెంట్ మ్యాచ్‌లో కన్ఫర్మ్‌గా ఫైట్ చేస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్. బట్ నెక్స్ట్ వీక్ రాలో రారన్నట్టుగా రూమర్ అయితే వినిపిస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన నిక్కీ బెల్లా గురించి. నిక్కీ బెల్లా మనకి ఇన్ రింగ్ యాక్షన్‌లో తొందరలోనే రిటర్న్ చేస్తదన్నట్టుగా రూమర్స్ అయితే వినిపించినాయి. నిక్కీ బెల్లా కూడా చెప్పిందన్నమాట. టీజ్ చేసింది. నేను రావచ్చు నాకు టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది. నిక్కీ బెల్లా చెప్పింది. నేను తొందరలోనే వస్తానన్నట్టుగా నిక్కీ బెల్లా చెప్పింది. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ప్లాన్స్ చేస్తుందంట నిక్కీ బెల్లా ఇన్ రింగ్ యాక్షన్ రిటర్న్ కోసం. అంతా మంచిగుంటే రాయల్ రంబల్‌లో నిక్కీ బెల్లా ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించొచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. రోమన్ రీన్స్ పైన ఒక సాడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట. ఆ సాడ్ న్యూస్ ఏంది అంటే మన రోమన్ రీన్స్ అంట ఈ సంవత్సరంలో రెస్సెల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయరని ఇలాంటి రూమర్ అయితే వినిపిస్తుంది.
సో, ఇంకా క్లారిటీగా తెలీదు. అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ రాయల్ రంబల్‌ని విన్ అవుతారా? లేదంటే ఎలిమినేషన్ చాంబర్‌ని విన్ అవుతారా? అండ్ రోమన్ రీన్స్ అపోనెంట్ ఎవ్వరు ఉంటారనేది గూడా ఇంకా క్లారిటీగా తెలీదు. సో, మేబీ సీఎం పంక్ ఉండొచ్చు. అండ్ కోడీ రోడ్స్ ఉండొచ్చు. సో, ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, వీళ్ళు అపోనెంట్‌గా ఉండొచ్చని. అండ్ ఇంకా రాక్ గూడా ఉన్నారనమాట. సో, వీళ్ళ ముగ్గురితో రోమన్ రీన్స్ ఫైట్ జేయొచ్చు ఎవరితో ఒకరితోనైనా. సో, ఇది మాత్రం కన్ఫర్మ్. బట్ చెప్పలేం. అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ మెయిన్ ఈవెంట్ చేస్తారా? చేయరా? అనేది క్లారిటీగా తెలియదు. సో, చేస్తే మాత్రం ఒక రికార్డ్‌నైతే సెట్ జేస్తాడు. 10 టైమ్స్ రెసెల్‌మేనియా మెయిన్ ఈవెంట్ చేసిన సూపర్ స్టార్‌గా. సో, మరి చూద్దాం ఆ రికార్డ్‌ని క్రియేట్ చేస్తాడా? చేయడా?